చూసి చెయ్యొచ్చు కదా నువ్వు. ఒకటి చూసినందుకే నువ్వు ఇలా తిడుతున్నావు, మరి మిగతా చూస్తే ఏమంటావు? గట్టి మిగతావా? ఏం చేసావు హనీ? పని కొంచెం జాగ్రత్తగా చెయ్యి. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా పని చేయి బన్నీ. బట్టలన్నీ నీళ్ళలో వెళ్ళిపోతున్నాయి. ఈ టవల్ మనది కాదే, ఎవరిదై ఉంటుంది? ఒకవేళ ఎవరో చెరువులో బట్టలు ఉతుకుంటారు, అదేమో మన దగ్గరకు వచ్చింది. పదండి, త్వరగా బట్టలు తీయండి. అందరూ ఆరేసిన చోటే మనం కూడా ఆరేద్దాం. ఈ టవల్ టవలని టవల్. మీ ఇద్దరికి అసలు ఏమైంది? ఊరికే టవల్ టవల్ అని అరుస్తారు ఎందుకు? ఫ్రెండ్స్, ఈ టవల్ మనల్ని బాగా ఇబ్బంది పెడుతుందని అనుకున్నాను, కానీ చెరువులో పడే మనల్ని ఇది కాపాడింది. మనకేం కాలేదు చూసారా? సరిగ్గా చెప్పావు బన్నీ, కానీ ఈ టవల్ ఎవరిది? టవల్ అవును, నువ్వెవరు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇది టవల్. నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తుందా? అది ఎలా మాట్లాడగలదు? ఈ కాకా కికి కుకు కేకే అంతా ఎక్కడ చదువుకుంటుంది? కక్కకి అంతా చాలు. దయచేసి నువ్వు నోరు మూసుకునుండో. మన ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నిన్ను మీ ఇంటికి ఎలా జాగ్రత్తగా చేర్చాలో ఆలోచిద్దాం. మేడం ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ఏ పని సగం సగం చేయకూడదు అని. థ్యాంక్ యూ మిత్రమా. పదండి ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నిన్ను ఇంటికి ఎలా చేర్చాలో ఆలోచిస్తాం. టవల్, నా బుజ్జి టవల్, నువ్వు ఎక్కడ దాక్కున్నావు? హాయ్, నా మ్యాజిక్ టవల్ ని ఎవరైనా చూసారా? అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా మాట్లాడండి. హాయ్, చెప్పండి పిల్లలారా, చెప్పండి. అలాగా, మీరు తాడు మీద ఆరేసారా? మరి ఎక్కడికి వెళ్ళింది? అయితే నా టవల్ గాలిలో ఎగిరిపోయిందన్నమాట. అలాగా? మనం అసలు టెన్షన్ పడక్కర్లేదు తెలుసా? టవల్ సేఫ్ గా ఉంది. సాయంత్రం లోపల టవల్ మన దగ్గరికి వచ్చేస్తోంది.
టవల్ కావాలంటే నువ్వు ఆలోచించి చెప్పు. అది చెప్పలేదు కానీ అది రాస్తుందేమో కదా. హాయ్, మీరు చూసేది చూస్తుంటే నేను ఏదో తప్పుగా చెప్పినట్టు చూస్తున్నారు. తప్పేం లేదు, మొదటిసారిగా నువ్వు సరిగ్గా చెప్పావు పెద్దోడా. నా దగ్గర ఐడియాస్ ఏంటో చాలా ఉన్నాయి కానీ ఐడియాస్ అన్నిటినీ స్పెషల్ అయిన వాళ్ళకే ఇస్తాను. అది సరే, నీకు రాయడం లేదా గీయడం గురించి తెలుసా? ఐడియా. మీ ఇల్లు చూడడానికి ఎలా ఉంటుందో ఇందులో గీసి చూపించు. అరే, ఇవి యాపిల్స్. ఇవి కొండ ప్రాంతంలోనే ఉంటాయి. అయితే ఏ ప్రాపూర్ అక్కడ నుండే వచ్చుంటావు. అదిగో మీ ఇల్లు అక్కడుంది చూడు. అదేంటంటే హ్యాండ్స్ అప్, మీ టవల్ తిరిగిచ్చేసి వెళ్దామని వచ్చాము సార్. స్నానం అంటే ఏంటో కూడా తెలీదు, మరెందుకు నాకు టవలు? లేదు, ఆ టవల్ రోజు ఇక్కడే ఉంటుందంట. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? టవల్ ఎక్కడైనా మాట్లాడుతుందా? మిమ్మల్ని చూస్తుంటే స్పైల్ ఆడిపిస్తోంది. ఒకడు షాగటే రిక్కీ రిక్కీ. అరే, మీరు పిల్లల్ని ఎందుకని పిలుస్తున్నారు? టవల్ వేసిన డ్రాయింగ్ ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అనుకుంటాను. పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దీని ఇల్లుని ఎలా కనిపెట్టాలి? సాయంకాలం అవుతోంది. దీని ఇంట్లో వాళ్ళందరూ చాలా దిగులుగా ఉంటారు. తప్పకుండా దీనికి ఏదో ఒక దారి దొరుకుతుంది. అదేనా నీ ఇల్లు? ఫ్రెండ్స్, ఇదే తన ఇల్లంట. ఇది మన ఇంటికి పక్కనే ఉంది కదా, ముందే చెప్పుంటే బాగుండేది. అడగడంలో ఏముంది, ఒక్కసారి అడిగి చూద్దాం. హే ఫ్రెండ్స్, అయితే టవల్ వేసిన డ్రాయింగే ఇది. మనమే దాని ఇల్లు అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నాం. అరే, ఈయన మెజిషియన్ హాకానే కదా? హనీ, బానీ, జోర్దార్, పపట్, మీరు దీన్ని తీసుకొస్తారని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మీ వల్ల అయినంతగా ఈ టవల్ ని జాగ్రత్తగా చూసుకోండి. మేం బయలుదేరతాం. బాయ్ టవల్. మేము నేను చూడడానికి అప్పుడప్పుడు వస్తాం. ఇక్కడ పక్కనే కదా మేము ఉన్నాము. ఏం చెప్పుతుందంటే ఇంకాసేపు మీరు మాతోనే ఉండాలని, ఆ తర్వాత వెళ్ళమంటుంది. ఖచ్చితంగా.